ఒకసారి ఇటు చూడండి సార్, మేడం ఒకసారి. అతని మొబైల్ ఉంటుంది, అది కూడా తీసుకురండి. మనం ఈరోజు ఫీచర్ చేద్దాం. ఓకే సార్. మనకి విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి సామి నాగభూషణం గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ కంప్లైంట్ మీద మనం కేసు కట్టడం జరిగింది. ఈ సార్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే 20వ తారీఖున మన నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, ఇతను ఇల్లు వచ్చేసి సన్షైన్ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట, రాయపేట. ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట, A4 సైజ్ ఉన్న వాటిని అతను అనాథరైజ్డ్గా, లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట. లైసెన్స్ లేకుండా అతను కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం 94 పేపర్స్ అనమాట. జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి ఉపయోగిస్తారన్నమాట. అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి రెస్ట్రిక్టెడ్. అయితే ఇతను తీసుకొచ్చాడు అనమాట.